అన్నట్టు. చివరగా ఈ సోమరిపోతులిద్దరూ ఒకసారే మంత్రిగారి గదికి వెళ్లారు. వీళ్ల భారికాయాలు చూసిన మంత్రి, మీకు ఏమి వచ్చును అని వాళ్లని అడిగాడు. దానికి ఈ సోమరిపోతులు, మాకు ఏమీ రాదు అని అనగానే దానికి మంత్రి, ఇంతకీ మీరు ఇంటివద్ద పొద్దునుండి రాత్రి వరకు ఏమి చేస్తారు అని అడగానే దానికి సోమరిపోతులు, మేము పొద్దున్న లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని తింటాం, మరలా మధ్యాహ్నం తింటాం, మరలా రాత్రి తింటాం, పడుకుంటాం అని అంటారు. దానికి మంత్రి, పొద్దున్న తిండికి, మధ్యాహ్నం తిండికి, మరల రాత్రి తిండికి మధ్యకాలంలో మీరు ఏమి చేస్తారు అని అడుగుతాడు. దానికి సోమరిపోతులు, పొద్దున్న తిండి తర్వాత మేము అలా బయటకు తిరుగుతాము, ఉళ్లలో ఉన్న పిల్లలతో వీధుల్లో ఏ ఆట పడితే అది ఆడుకుంటాం, ఇక మధ్యాహ్నం తిండి తర్వాత పొద్దున్న బాగా అలసిపోయాం కదా, అందుచేత సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకుంటాం. సాయంత్రం వీధి అరుగుమీద కూర్చుని వచ్చేపోయే వాళ్లని పలకరించి వారిని ఏదో ఒకటి అని ఆనందపడతాం అని అంటారు. వీళ్ల